హలో అందరికీ. నేను ఈరోజైతే లచ్చా పరోటానైతే చేయబోతున్నాను. ముందుగా 3 స్పూన్స్ ఆఫ్ మైదా పిండి, బొంబాయి రవ్వ అండ్ సాల్ట్, ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. నేనైతే నా క్వాంటిటీని బట్టి 3 స్పూన్స్ ఆఫ్ మైదా పిండైతే తీసుకున్నాను. మీకు తగినట్టుగా మైదా పిండినైతే తీసుకోండి. పరోటాకు ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడైతే ఈ పిండిని మొత్తం నేను ఉండలు లేకుండానైతే కలుపుకుంటున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా తడుపుకోవాలి. చూసారు కదా, నా పిండి అయితే ఉండలు లేకుండా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మన హ్యాండ్స్తోని చాలా బాగా స్ప్రెడ్ చేస్తూ ఆయిల్ చాలా ఉండాలి దీనికి. అప్పుడైతేనే మన పరోటాలు చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, నేను చాలా బాగా స్ప్రెడ్ చేస్తూ ఇలా అయితే అయిపోయింది నా పిండి. చాలా రబ్ చేయాలి హ్యాండ్స్ తోటి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి అండ్ వాటర్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనకు అందులో బొంబాయి రవ్వ కలిపాం కదండి, అది నానుతుంది బాగా. నా పిండి అయితే ఇలా సాఫ్ట్గా ఇలా అయితే వచ్చింది. నేను వాటర్ వేసుకోవాలని చెప్పాను కదండి, వేసుకోవాలి. ఇప్పుడైతే 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. చూసారు కదా, నా పిండి అయితే ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు మనం చపాతీలు అయితే రెడీ చేసుకుందాం. పరోటాలండి. ముందుగా నేను ఇలా చూపిస్తున్నాను కదా, స్ప్రెడ్ చేస్తూ ఆయిల్ బాగా ఒక చపాతీ లాగా చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటేనే మనకు చాలా బాగా వస్తాయి. ఇలా లేయర్స్గా కట్ చేసుకోవాలి. లేయర్స్గా కట్ చేసుకున్న వాటికి మనం ఆయిల్ బాగా అప్లై చేయాలి అండ్ రిమైండింగ్ చేతులతోని ఉండ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ముద్దను మనం చేతులతోని స్మూత్గా, అంటే ఇట్లా మనము ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా స్లోగా మన చపాతీ కర్రతోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని దాని మీద కాల్చుకోవాలి. ఇది పరోటా మనము సిమ్ములోనే కాల్చుకోవాలండి. మా ఛానల్ అయితే ఇప్పుడు 100కి దగ్గరగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మా పరోటానైతే ఇలా వచ్చాయి. చూసారు కదా, లేయర్స్గా వచ్చాయి నా పరోటా. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.